రాఘవ లారెన్స్ గారు ఇప్పుడు కొత్తగా యాక్ట్ చేస్తున్న మూవీ బెంజ్. అయితే రాఘవ లారెన్స్ గారు ఈ బెంజ్ మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ జిగర్ తాండా XX. అయితే ఈ జిగర్ తాండా XX మూవీ రిలీజ్ అయ్యి 1 year అయిపోయింది. అయితే ఈ జిగర్ తాండా XX మూవీ రిలీజ్ అయ్యి మంచి హిట్ అయింది. అయితే ఈ జిగర్ తాండా XX మూవీతో రాఘవ లారెన్స్ గారికి ఒక మంచి హిట్ కూడా వచ్చింది. అయితే రాఘవ లారెన్స్ గారు జిగర్ తాండా XX మూవీ రిలీజ్ తర్వాత 1 year టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ బెంజ్ మూవీతో మన ముందుకు వస్తున్నారు రాఘవ లారెన్స్ గారు. చూడాలి రాఘవ లారెన్స్ గారికి ఈ బెంజ్ మూవీతో కూడా ఇంకొక మంచి హిట్ తనకి వస్తుందా లేదా అనేది మనం ఈ బెంజ్ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే ఈ బెంజ్ మూవీలో నయనతార గారు యాక్ట్ చేస్తున్నారు అని అంటున్నారు మూవీ టీం. అయితే నయనతార గారు ఈ బెంజ్ మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ జవాన్. అయితే జవాన్ మూవీ రిలీజ్ అయ్యి 2 years అయిపోయింది. అయితే జవాన్ మూవీ రిలీజ్ అయ్యి మంచి హిట్ అయింది. అయితే జవాన్ మూవీతో నయనతార గారికి ఒక మంచి హిట్ కూడా వచ్చింది. అయితే నయనతార గారు జవాన్ మూవీ రిలీజ్ తర్వాత 2 years టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ బెంజ్ మూవీలో యాక్ట్ చేస్తున్నారు నయనతార గారు. చూడాలి నయనతార గారికి ఈ బెంజ్ మూవీతో కూడా ఇంకొక మంచి హిట్ తనకి వస్తుందా లేదా అనేది మనం ఈ బెంజ్ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే ఈ బెంజ్ మూవీలో సంయుక్త మీనన్ గారు కూడా యాక్ట్ చేస్తున్నారు. అయితే సంయుక్త మీనన్ గారు ఈ బెంజ్ మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ డెవిల్. అయితే డెవిల్ మూవీ రిలీజ్ అయ్యి 1 year అయిపోయింది. అయితే డెవిల్ మూవీ రిలీజ్ అయ్యి మంచి హిట్ అయింది. అయితే డెవిల్ మూవీతో సంయుక్త మీనన్ గారికి ఒక మంచి హిట్ వచ్చింది. అయితే సంయుక్త మీనన్ గారు డెవిల్ మూవీ రిలీజ్ తర్వాత 1 year టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ బెంజ్ మూవీలో యాక్ట్ చేస్తున్నారు సంయుక్త మీనన్ గారు. చూడాలి సంయుక్త మీనన్ గారికి ఈ బెంజ్ మూవీతో కూడా ఇంకొక మంచి హిట్ తనకి వస్తుందా లేదా అనేది మనం ఈ బెంజ్ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే ఈ బెంజ్ మూవీలో మెయిన్ హీరోయిన్గా యాక్ట్ చేస్తున్నారు ప్రియాంక మోహన్ గారు. అయితే ప్రియాంక మోహన్ గారు ఈ బెంజ్ మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ సరిపోదా శనివారం. అయితే ఈ సరిపోదా శనివారం మూవీ ఈ మధ్య మంచి హై ఎక్స్పెక్టేషన్స్తో రిలీజ్ అయింది. అయితే సరిపోదా శనివారం మూవీ రిలీజ్ అయ్యి చాలా పెద్ద హిట్ అయింది. అయితే సరిపోదా శనివారం మూవీతో ప్రియాంక మోహన్ గారికి ఒక మంచి హిట్ వచ్చింది. అయితే ప్రియాంక మోహన్ గారు సరిపోదా శనివారం మూవీ రిలీజ్ తర్వాత కాస్త టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ రాఘవ లారెన్స్ గారితో ఈ బెంజ్ మూవీలో యాక్ట్ చేస్తున్నారు ప్రియాంక మోహన్ గారు. చూడాలి ప్రియాంక మోహన్ గారికి ఈ బెంజ్ మూవీతో కూడా ఇంకొక మంచి హిట్ తనకి వస్తుందా లేదా అనేది మనం ఈ బెంజ్ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే బెంజ్ మూవీ టీం మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ బెంజ్ మూవీ చాలా పెద్ద హిట్ అవుతుంది అంటున్నారు మూవీ టీం. అయితే బెంజ్ మూవీ టీం ఈ మధ్య ఒక చిన్న టీజర్ని విడుదల చేసింది. అయితే దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇంకా ఈ బెంజ్ మూవీ మంచి యాక్షన్ ఎంటర్టైన్మెంట్ హిట్ అవుతుంది అంటున్నారు మూవీ టీం. అయితే ప్రస్తుతం బెంజ్ మూవీ టీం షూటింగ్లో బిజీగా ఉన్నారు. అయితే ఈ బెంజ్ మూవీని 2026లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు మూవీ టీం. చూడాలి బెంజ్ మూవీ రిలీజ్ అయ్యాక మంచి హిట్ అవుతుందా లేదా అనేది మనం ఈ బెంజ్ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి.